వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని వాంబే కాలనీ వెంకటేశ్వర ఆలయ చైర్మన్ దొడ్రమణ, ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 65వ వార్డ్ వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్రమణ ఆధ్వర్యంలో ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో అన్న సంరక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారికి 7 వారాల పాటు స్వామివారి దీక్ష చేపట్టిన వారికి కోరిన కోరికలు తీరుతాయి అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు అడపాల నరసింహాచార్యుల పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. బుధవారం అమావాస్య సందర్భంగా కాలభైరవ స్వామికి మహాభిషేకం నిర్వహిస్తున్నామని, అలాగే కార్తీక మాసం సందర్భంగా 4 రోజుల పాటు ఆకాశ దీపారాధన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక అయ్యప్ప స్వామి పీఠం గౌరీ పరమేశ్వర్ల ఆలయ కమిటీ సభ్యులు గున్న శ్రీనివాస్, సావిత్రమ్మ, ఉషారాణి, పద్మ, హిమజ, చిట్టమ్మ, లక్ష్మి, కాంతమ్మ, మంగమ్మ, నాగమణి, పైడమ్మ, రమ, కుమారి మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులందరూ కూడా శుభస్థిరవారం. మరి మన గాజువాక ప్రాంతంలో ఏకైక స్వయంభు కూర్మావతార ఆంధ్రప్రదేశ్లోనే ఇది 2వ దేవాలయము, కోరికలు నెరవేర్చే దేవాలయము. మరి ప్రతి భక్తులు కూడా ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. మరి ఈ యొక్క ఆలయ చైర్మన్ అయినటువంటి దొడ్డి రమణస్వామి, సబరపేటం గురుస్వామి, మమ్మల్ని సబరపేట స్వాములందరూ కూడా ప్రత్యేక ఆహ్వానించడం జరిగింది. ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది పేరుకి కలియుగవాసుడు వెంకటేశ్వర గుడి అయినా సరే, ఓ కృష్ణాష్టమి అవనివ్వండి, కార్తీక మాసం అవనివ్వండి, దుర్గాదేవి నవరాత్రులు అవనివ్వండి, మరి ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం అంటే ఆ దేవుడే ఆ మనసులోని ప్రవేశించినట్లు లెక్క. అలాగే ఆలయ ధర్మకర్త మంజులామాతకి, అలాగే సేవకులు సుమారు నిర్విరామంగా గత 20 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ప్రతి స్థిరవారం ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి కార్యక్రమం చేయడం ఇది ఏకైక దేవాలయం. ఇది ఎంత చెప్పుకున్న తక్కువే. మానవ సేవయే మాధవ సేవ, మాధవ సేవయే మానవ సేవ. మరి ఈ కొండ మీద ఇంత దేవాలయం ఉందంటే ఇది నిజంగా ఎంత చెప్పుకున్నా తక్కువే. దుర్గామ స్వామి గారికి అయితే మాలో గురుస్వామి అయిన వినయం విధేత, మరి ఆ స్వామికి ఇంకా ఓర్పు, సహనం, శక్తి ఇవన్నీ కలిగించి ఈ యొక్క దేవాలయం ఇంకా ఉన్నతగా అధిరోహించి ఇదందరూ కూడా భక్తులకు ఉపయోగపడుతుంది. మరి ఇంత ప్రాంగణం, ఇంత గాలి, వాతావరణం ఇంత చక్కగా ఉందంటే వారి శ్రమే. ఎంత చెప్పుకున్నా సరే కనిపించిన వాడు భగవంతుడు అయితే కనిపించే వాళ్ళు వీళ్ళే. ఎందుకంటే గురుస్వామిగా చెప్తున్నాను, ఎందుకంటే మనం మంచిని ప్రోత్సహించాలి. మరి ఇంత బాంబే కోళ్ళని ఇంత కొండ మీద ప్రతి శనివారం కూడా, ఎందుకంటే మనం చెబుతాం కానీ ఆచరించడం చాలా కష్టం. మరి అలాగే ఈ యొక్క వాంబే కాలనీలో ఏం చేసి ఉన్న స్వయంభూ కూర్మావతార వెంకటేశ్వర దేవాలయానికి దాతలందరూ కూడా మనసున్న మహారాజులు. మరి ఇంకా మీరందరూ ముందుకొచ్చి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి పాలు పంచుకుంటారని. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన ఆలయంగా, ఈరోజు ప్రఖ్యాతి చెందిన ఆలయంగా శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో మానోజ్ గారు వాంబే కాలనీ గెలిచినటువంటి స్వయంభూగా వేసిన వెంకటేశ్వర ఆలయంకి ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా గురుస్వామి గారు, బాగారండి గుణ శ్రీనివాస గారు, అలాగే మా సబర్పేట స్వాములు అందరూ కూడా ఇచ్చేసి వారి ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా స్వాములకి అందరికీ, మా గురుస్వాములందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి దగ్గరికి వచ్చి అడగాలే కానీ స్వామి ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ప్రేమగా మనస్ఫూర్తిగా స్వామి దగ్గరికి వచ్చి 7 వారాలు చేసి నాకు స్వామి నా బాధ నా కష్టం అంటే స్వామి పిలిస్తే పలుకుతున్నారు, అడిగితే ఇస్తున్నారు. అలాగే చాలా మంది స్వామిలు కూడా మొన్న కూడా వారం స్వామి ఏదో మొక్కున్నారట. ఆ 2 కూడా అమ్మవారికి, గోదాదేవికి, పద్మావతి అమ్మగారు కూడా 3.5 కేజీలు సుమారు దాదాపు కిరీటాలు చేయడం జరుగుతుంది. నేను వచ్చి జిఆర్టీ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే స్వామివారికి ఏది ఇవ్వాలన్నా మనసుతో ప్రేమతో మనం ఏమి ఇచ్చినా తక్కువే. ఎందుకంటే నిత్యం స్వామిని అడుగుతాం నాకు అది కావాలని. మనం ఇవ్వగలిగే స్వామికి ఏమి ఇస్తాం? మనస్ఫూర్తిగా ప్రేమతో నాకు జరిగిన స్వామి అని చెప్పి కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పాలి. అటువంటి ఈ రోజు మన వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు ఇంత భారీ స్థాయిలో అనుసంధానం జరుగుతుందంటే కుల మత రాజకీయాల సంబంధం మీరందరూ ఇచ్చిన విరాళాలతో ఈ కార్యక్రమం ఇంత అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అలాగే రేపు మంగళవారం నాడు 20వ తారీఖున భారీ స్థాయిలో కాలభైరవ స్వామి అమావాస్య హోమం జరుగుతుంది. హోమానికి మంగళవారం నాడు ఉదయం 7 గంటలకు అభిషేకం హోమం. ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా కాలభైరవ అమావాస్య హోమం అభిషేకం చేయడం ఆలయ నిర్వహణ జరుగుతుంది. ఈ ఆలయంలో ఆ అమావాస్య పాల్గొన్న వారందరూ కూడా అమావాస్య రోజు సమస్యలు ఏమైనా ఉంటే సమస్యల పరిష్కారానికి చాలా మంది కాలభైరవ స్వామి మొక్కుకోవడం జరుగుతుంది. ఆ మొక్కులు కూడా చాలా వరకు స్వామి నెరవేరుస్తారు. అలాగే రేపు బుధవారం నుంచి కూడా 21వ తారీఖు నుంచి వచ్చి 20వ తారీఖు వరకు కార్తీక మాసం ప్రారంభ దిశలో కూడా
ఇక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ట మొదటి సంవత్సరంగా ఆకాశ దీపం కార్యక్రమం ఏర్పాటు చేరింది.